కినోవా కిచిడి. ఒక 10 మినిట్స్ టైం ఉంటే చాలు, అసలు అద్భుత అని అనిపించేలా ఉంటుంది ఈ సింపుల్ 1 పాట్ రెసిపీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, టొమాటోస్, ఉల్లిగడ్డ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్. ఒక ప్రెషర్ కుక్కర్ లో అయితే నెయ్యి, గీ వేసుకొని ఆ నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇట్లా అన్ని పోని పెట్టుకొని ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. అవి కాస్త ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా గోలించుకుందాం. ఈ గ్రీన్స్ వేసేసుకుందాం. అన్ని ఎంచక్క గోలాక లెట్స్ యాడ్ ఆలు అయితే బాగా ఫ్రై అవ్వాలి. దెన్ లెట్స్ యాడ్ క్యాప్సికమ్. అవి కూడా ఒక 2 మినిట్స్ గోలిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకొని అన్ని బాగా గోలించుకొని ఇప్పుడైతే ఒక చిటికెడు పసుపు, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం అన్ని వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే కుక్కర్ వనియాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న కీనోవా ఏదైతే ఉందో దాన్ని మరియు వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. అన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని దీనిలో ఇప్పుడు 1/4 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కొబ్బరి పొడి, 1/2 స్పూన్ నువ్వుల పొడి అయితే వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టేసేయాలి. ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా ఆగుదాం. అసలు క్రేజీగా వేడివేడిగా మన గుమగుమలాడుతూ కిచిడి అయితే అయిపోయింది. స్మెల్ మాత్రం క్రేజీ వస్తుండే ఆ పాయింట్ ఆఫ్ టైంలో. మంచిగా ప్లేట్లో పెట్టేసుకొని ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్లుగా నేను రెడీగా ఉన్నా. ఆల్రెడీ మనం గీయే వాడినాం కాబట్టి ఎక్స్ట్రా గీ అవసరం లేదు. ఇట్లాగే డైరెక్ట్గా తినేయచ్చు. ఏం నంచుకోకపోయినా సూపర్ అంటే సూపర్ ఉండే.